ఏం కాదమ్మా చెప్పరా అమ్మ కర్మశాల ఉన్నారు రేవంత్ రెడ్డి ఏమో ఊరిచ్చి దాచిన మోడీ పడదామన్నట్టు చేసిన ఏమే పూజ అమ్మ కర్మ పాడైపోను. అవునేవరా ఇచ్చినట్టు ఇచ్చి తీర్మానం మళ్ళీ కూడా చెప్పిండు వచ్చే అని. మేము కూడా అనుకున్నాం నిజంగానే అమ్మ ఈసారి ముగ్గురు పిల్లలు ఉన్నోళ్ళకు ముగ్గురు కాదు నలుగురున్నా కానీ ఇక డోకలేదు నీ తల్లి ఎట్టన్నా కానీ. ఎందుకంటే గతంలో ఇద్దరు పిల్లలు అనేసరికల్లా చాలా మంది పిసుకొచ్చారు. అయ్యో తెలవక గంతి మేము ముగ్గురు అన్న కాడికి వచ్చింది. నేను ముగ్గురు గంతి నిన్న మొన్నటి దాకా ఆశ ఒక్కొక్క ఊళ్ళో అయితే పండుగలు నాయన ముగ్గురు పిల్లలు తీసేసిరని ఏటలు నేను కూడా విన్నా. నేను నిన్న మా అత్తగారు గడెంకలు పోయింటే ఆడ ఒక పెద్ద మనిషి అంటుండు అమ్మ మా ఊరికి తన ముగ్గురు పిల్లలు పిల్ల ఎట్లా చేసి ఈసారి కాంగ్రెస్ సర్కార్ మాత్రం ఆయమైన పని చేసింది నీ తల్లి మా ఊళ్ళకు తోలపోతే ఏడపోయినా బాట పోయిందాకా నమస్తే పెడతారంట కథగానికి మూల్యం మంచి పేరుందంట. కానీ ముగ్గురు పిల్లలు ఉండటానికి ముగ్గురు పిల్లల సర్కార్లో ఇక నిలబడదాకా ఛాన్స్ లేకుండా ఇప్పుడు వచ్చింది. ఇక మావాడి ఏదేమైనా కానీ రూపాయి ఖర్చు అయినా బాగలేదు కానీ గెలిపించుకుంటూ అంటుండే పాప అని మనం పోయినట్టు చేసింది. మరి రేవంత్ రెడ్డి ఎంత పని చేసిన ఇప్పుడు ఇలా ఎంపీలకు ఎమ్మెల్యేలకు ఉండదా? ఇక వాళ్ళకు ఉండదు. ఎందుకంటే మొత్తం వాళ్ళ చేతులు ఉంటుంది పని మొత్తం. రాజు నా ఓడే మంత్రి నా ఓడే ఎట్ట కొడతావు కొట్టానదండి వాళ్ళకే ఉండదు మనకే ఉన్నది గట్ల ఉంది పాడైపోను. అలా గురువు తీసేసిండు కానీ మరి గురువు వాళ్ళు తీసేసిండు కానీ ఈడ తీసారు వాళ్ళు ఆల్రెడీ అనుకోరు. ఇక ఆడ పోయింది ఈడ కూడా వద్దానే ఫిక్స్ అయ్యారు ఆల్రెడీ ఫిక్స్ అయ్యారు. ఇక ఎట్లా చేసి ఇక ఇప్పుడు ఆల్రెడీ ముగ్గురు పిల్లలు ఉన్న మంచిగా పేరుకొని కూర్చురు కత్తి ఏమైనా కదా రేపు రంగంలో దిగుతందుకే. గతంలో నువ్వు కూడా అమ్మమ్మ 2 సార్లు గెలిపించి ఈసారి లైన్ లో ఉందామనే వరకు కుండెత్తేసిండు ఈయన. ఏదేమైనా మళ్ళీ మారవాలి రైళ్ళు వాళ్ళకే ఉండదు మనకు ఉండదు. సీటు మోస్తోళ్ళకైతే చాలా ఇబ్బంది ఉంది. ఎందుకంటే ఇప్పుడు నీలాశ్రోళ్ళు ఏం చేస్తారంటే రాజకీయం మీద ఏమంటారు జర ప్రేమ ఉండా లేకపోతే ఏమని అనుకునే జనాలు కానీ ఓనికి రాజకీయం బాగా చేయాలని ఉంటుంది. ఛాన్స్ ఏమో ముగ్గురు పిల్లలు ఉండే ఇక తండ్రినో లేకపోతే తల్లినో పెడితే నువ్వేమో ఒకటి చెప్పంటే ఆమె ఇంకోటి చెప్తారు. ఇప్పుడు మన పార్టీ మన రేవంత్ మన గవర్నమెంట్ తిట్టట్లేదా ఇప్పుడు ఏమో అనేటట్లేదా? వాళ్ళకే ఉండదు మనకే ఉండాలన్నా. ఇప్పుడు నేను కూడా అనుకున్నా అమ్మ ఇక రేవంత్ రెడ్డి అన్న పని చేసిండు చాలా పనులు చేస్తుండు. ఇక ఈ పని కూడా ఎట్లా చేసుకొస్తాడు. ఇక ఈ దాదాపుగా ఊర్లలో మా ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు లారీ మీద పోతుంటారు అప్పుడప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జనాలు ఏమనుకుంటారు బ్రహ్మాండంగా మంచిగా తీసేసినట్టు చంద్రబాబు తీసేసింది ఈడ కూడా మనం కూడా తీసేసి. అవునే ఇప్పుడు నేను ఒకటి తెలియకడతా కోప్పడ కానీ ఇప్పుడు ముగ్గురు పిల్లలు 4 పిల్లలు ఉన్న వాళ్ళు రాజకీయం చేయరాకుండా వస్తుంది. నీళ్ళకు ఎందుకు చేయరాదు అంటే వీళ్ళేమన్నా ఒక్కడ సంతకం పెట్టాడు ఒక పెడుతుంది. అదే ఇప్పుడు ఆ సంతకం కాడ పోతుందా మరి పోతుందో వీళ్ళకు ఏమైనా కొంతమందికి దీనిపైన అవగాహన లేక దాన్ని తీసేసి ఉపాయం చేసి తప్పితే అసలు ముగ్గురు పిల్లలు కానీ 4 పిల్లలు ఉంటే ఏమైతుంది లేకుంటే ఏమైతుంది రాజకీయం చేసి 4 సాయం చేస్తాడు కావాలి మనం రాదు. రేపు డీలిమిటేషన్ లా ఎంపీ స్థానాలు పెరగాలంటే యూపీలా రాజస్థాన్ లా మధ్యప్రదేశ్ లో అక్కడ పెరుగుతాయి. మన కాడ జనాలు ఏర్పాటు ఉన్న టికెట్లు ఉంటాయి ఇప్పటికైనా ఈయన సీఎం గారు మార్చుకోవాలి. ఇది మార్చుకొని మళ్ళా దాదాపు ఊర్లలో జనాలు ఏమనుకుంటారు అంటే మేము అనుకున్న ముచ్చట కాదు ప్రజలారా ఊర్లలో అనుకున్న ముచ్చట ఏంటంటే ఇద్దరు వీళ్ళకి వెళ్ళి ముగ్గురు వీళ్ళ 4 వీళ్ళది ఇది ఏదో బాగుంది వాస్తవానికి ఇది మంచిగానే ఉంటుంది. ఎందుకంటే గిట్నే రాజకీయం మీద ప్రేమ గల్లోళ్ళు కానీ లేకపోతే ఊరికి ఏమైనా సేవ చేస్తూ ఇట్లా అరే మాకైతే మంచి అవకాశం దొరికిందని మురిసిరు. ఇక దాచిన ఏర్పడడానికి ఏమో చూపిస్తున్నారు వెనకడికి గట్టినే ఉంది సంగతి. దాదాపుగా 2-3 నెలల నుంచి అబ్బర కొడుక ఇక అయింది. ఇక ఈసారి ఒకలేదు అందరూ అనుకోరు. చీర వస్తారు కదా ఏమంటారు కానీ తీరేసరిగా తిమ్మడు గుద్దు అన్నట్టు గుద్దిసి పెట్టిండు. ఇక చూడు ప్రజలారా మీ అభిప్రాయం చెప్పండి. ఇక ఉంటాం మరి.